ఈ వాట్సాప్ గ్రూపులు ఏమో కానీ మనసులో బుర్ర తినేటట్టున్నాయి. సింగిల్గా మెసేజ్లు చేసుకునేటోళ్ళే తక్కువైరు. మంద స్టార్టింగ్లకే మస్తు మంది ఓట్లెత్తాన్రు. అందుకే ఊరు గ్రూప్ ఒకటి, దోస్తులది ఒకటి, అంకులది ఆంటీలది ఒకటి, పందిదోటి మందిదోటి ఇట్లా మస్తుగానే ఉన్నాయి. కానీ ఆ గ్రూపులల్లో ఏమన్నా చిల్లలు అయిందంటే చాలు వెళ్ళిపోతారు. కోపం అత్తే తీసేస్తాడు గాడ్మిను. కానీ తేడా కొడితే స్టేషన్కే పోతారు. అయితే వాట్సాప్ గ్రూప్కు స్టేషన్కి ఏంది లింకు అని అనుకుంటారా? అయితే ఆలస్యం చేయకుండ్రి, చలో ఆ వాట్సాప్ గ్రూప్ ముచ్చట్లకి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్ కాలనీ జనాలు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. బస్తీలున్న నీళ్ళ సమస్యలు, కరెంటు కష్టాల సొండు ముచ్చట్లు మాట్లాడుకునేందుకు ఈ గ్రూప్ క్రియేట్ చేసిండ్రు. అయితే అడ్మిన్ సారు ఒక గట్టి రూలే పెట్టిండు. ఈ గ్రూప్ల రాజకీయ ముచ్చట్లు, పొలిటికల్ మెసేజ్లు పెట్టొద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చిండు. బస్తీ ముచ్చట్ల గ్రూప్ల లొల్లెందుకని ఆయన ఆలోచన అన్నట్టు. కానీ మనోళ్ళూకుంటారా చెప్పుండ్రి? రూల్స్ పెడితే బ్రేక్ చేసేటందుకు అన్నట్టు ఆ కాలనీలో ఉండే ఒక మహిళ పొలిటికల్ టచ్ ఉన్న మెసేజ్లు గ్రూప్లో పెట్టేది. అడ్మిన్ అద్దని చెప్పినా సరే ఆగేది కాదు, ఈనేది కాదు. ఎన్నోసార్లు చెప్పిండట, అయినా సరే తగ్గేదేలే అన్నట్టు చేసేదట. గంతే ఒక్క క్లిక్కుతోటి ఆమెను గ్రూప్కి ఎంచి బయటకు నెట్టేసిండు. గంతే ఆమె ఈగో హర్ట్ అయింది. నన్నే గ్రూప్ నుంచి తీసేస్తావా అని ఫుల్ గరం అయిందిగా అక్క. గ్రూప్కెంచి తీసేసినందుకు తట్టుకోలే, మళ్ళా గ్రూప్లో యాడ్ చెయ్యన్నదట. అయినా సరే నో అన్నాడట అడ్మిన్ అన్న. మేం చెప్తే నువ్వు విన్నావా, నేనెందుకు ఇంటా అనుకున్నాడో ఏమో కానీ యాడ్ చేయలేదట. గంతే గరం అయ్యి డైరెక్ట్గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి పంచాయతీ పెట్టింది. సార్ నన్ను గ్రూప్కెంచి తీసేసి అడ్మిన్ నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను మెంటల్ హరాస్మెంట్ చేసిండని కేసు పెట్టింది. వాట్సాప్ గ్రూప్ లొల్లి పోలీస్ స్టేషన్ దాకా పోయే వరకు పోలీసులు సుతం షాక్ అయినరు. ఇక పోలీసులు ఆ గ్రూప్ అడ్మిన్ను స్టేషన్కి పిలిచి మాట్లాడిండ్రు. ఆమెను మళ్ళీ గ్రూప్లో యాడ్ చేసుకోరాదయ్యా అని సముదాయించే ప్రయత్నం చేసిండ్రు. కానీ అడ్మిన్ సార్ మాత్రం పక్కా లోకల్ స్టైల్లా తగ్గేదేలే, యాడ్ చేసుకునేదేలే అనబట్టే. ఏమన్నా కానీ సార్ నేను మాత్రం యాడ్ చెయ్యా అని చెప్పిండు. ఈ వాట్సాప్ పంచాయతీ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఏదేమైనా గ్రూప్కెంచి తీసేస్తే పోలీస్ స్టేషన్కి పోయిన ఈ ముచ్చట మాత్రం నిజంగానే ఖతర్నాక్ ఉన్నది కదా. పాపం ఆమె మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో ఏమోనులా.